ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలంటూ గచ్చిబౌలి ఓరియన్ విల్లాలో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ తన లీగల్ టీమ్ కు అనుమతించాలని కోరారు. పోలీసులు అందుకు నో చెప్పడంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు కేటీఆర్. తాజా నోటీసులో కూడా లీగల్ టీమ్ కు అనుమతి లేదని పేర్కొంది ఏసీబీ. ఇదే కేసులో రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే సమయం కావాలని ఈడీని కోరారు కేటీఆర్. ఏసీబీ పెట్టిన కేసును కొట్టివేయాలని వేసిన క్వాష్ పిటిషన్పై రేపు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. తీర్పు వచ్చే వరకు సమయం ఇవ్వాలని ఈడీకి మెయిల్ చేశారు. రేపు ఉదయం 10:30 గంటలకు తీర్పు ఇవ్వనుంది తెలంగాణ హైకోర్టు. ఇక హైదరాబాద్లోని కేటీఆర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. గచ్చిబౌలిలోని ఓరియన్ విలాస్లో తనిఖీలు చేశారు.